అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ నుండి సెకండ్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి, బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి డేట్స్ వివరాలు చూస్తే 3, 4వ తేదీల్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. 4వ తేదీ 10 గంటల వరకు నైట్ మనకు అవకాశం అనేది ఉంటుంది. స్లైడింగ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇస్తానని ఇవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళు వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 18వ తేదీ వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యూనివర్సిటీలో మీరు వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి మీరు యూనివర్సిటీలో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ డేట్స్ వచ్చేసి 18, 19వ తేదీ 2 రోజులు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజీ వచ్చిందో అక్కడ 17వ తేదీ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ కానట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా థర్డ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 2, 3వ తేదీలు ఇస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఖాళీల వివరాలు మనకి ఇక్కడ ఇచ్చినారు చూడండి. కేటగిరీ బీఎస్సీ నర్సింగ్, బీబీటీ, బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. మీ క్యాస్ట్ వైజ్ స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసుకోండి మీ కేటగిరీలో ఉన్నాయా లేదా, ఈసీఈ కింద, తర్వాత టీటీటీ కింద అని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని మీ కోర్స్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఏ సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి, ఫీజులు ఎంత ఉంటాయి, మంచి వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.